శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 45వ అధ్యాయము 7వ రోజు పారాయణ. కాకా సాహెబు సంశయము, ఆనందరావు దృశ్యము, కొయ్యబల్ల మంచము. గత 3 అధ్యాయాలలో బాబా దివంగతులగుటను గూర్చి చెప్పితిమి. వారి భౌతిక శరీరము మన దృష్టి నుండి నిష్క్రమించను కానీ వారి అనంత స్వరూపము లేదా సాయి శక్తి ఎల్లప్పుడూ నిలిచియే ఉండును. ఇప్పటి వరకు వారి జీవిత కాలంలో జరిగిన లీలలను చెప్పితిమి. వారు సమాధి చెందిన పిమ్మట క్రొత్త లీలలు జరుగుచున్నవి. దీనిని బట్టి బాబా శాశ్వతంగా ఉన్నారనియూ తమ భక్తులకు పూర్వం వలె తోడ్పడుతున్నారనియూ తెలియచున్నది. ఎవరైతే బాబా సమాధి చెందక ముందు వారిని చూచెదరో వారు నిజముగా అదృష్టవంతులు. అట్టి వారిలో ఎవరైనా ప్రపంచ సుఖములందు వస్తువులందు మమకారము పోగొట్టుకున్నచో వారి మనస్సులో భగవత్పరము కానిచో అది వారి దురదృష్టమని చెప్పవచ్చును. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా కావలసినది బాబా యందు హృదయపూర్వకమైన భక్తి. మన బుద్ధి, ఇంద్రియాలు, మనస్సు బాబా సేవలో ఐక్యం కావలెను. కొన్నిటిని మాత్రమే సేవలో లయం చేసి తక్కిన వానిని వేరే సంచరించున్నట్లు చేసినచో ప్రయోజనము లేదు. పూజ కానీ ధ్యానము కానీ చేయపూనుకొనినచో దానిని మనఃపూర్వకంగాను ఆత్మశుద్ధితోడను చేయవలెను. పతివ్రతకు తన భర్త యందు గల ప్రేమను భక్తుడు గురువు నందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు. అయినప్పటికీ మొదటిది రెండవ దానితో పోల్చుటకే వీలు లేదు. జీవిత పరమావధిని పొందుటకు తండ్రి కానీ తల్లి కానీ సోదరుడు కానీ ఇంకా తదితర బంధువులు ఎవ్వరు కానీ తోడ్పరు. ఆత్మసాక్షాత్కారానికి దారిని మనమే వెతుక్కొని ప్రయాణమును సాగించవలెను. నిత్యానిత్యాలకు భేదమును తెలుసుకొని ఇహలోక పరలోకముల్లోని విషయ సుఖాలను త్యజించి మన బుద్ధిని మనస్సును స్వాధీనమందు ఉంచుకొని మోక్షమునకే కాంక్షించవలెను. ఇతరులపై ఆధారపడడం కంటే మన స్వశక్తి అందే మనకు పూర్తి నమ్మకం ఉండవలెను. ఎప్పుడైతే మనము నిత్యానిత్యములకు గల భేదమును పాటించదమో, ప్రపంచము అబద్ధమని తెలుసుకునేదమో, దానివలన ప్రపంచ విషయములందు మోహం తగ్గి మనకు నిర్వ్యామోహం కలుగును. క్రమముగా గురువే పరబ్రహ్మస్వరూపమనియు కావున వారొక్కరే నిజమనియు గ్రహించదము. వారి ఈ జగత్తును జయించిన వారును ప్రపంచమునకు అతీతులును. అప్పుడు వారిని ప్రతి జీవరాశి యందు చూడగలిగి పూజించదము. ఇదియే అద్వైత భజనము లేదా పూజ. ఎప్పుడైతే మనము బ్రహ్మమును లేదా గురుని హృదయపూర్వకంగా ధ్యానించదమో మనము కూడా వారిలో ఐక్యమై ఆత్మ సాక్షాత్కారాన్ని పొందదము. వేయేలా గురువు నామమును జపించుట వలనను వారి స్వరూపముని మనమున ఉంచుకొని ధ్యానించుట చేతను వారిని సర్వజంతుకోటి యందు చూచుటకు అవకాశం కలుగును. మనకది శాశ్వతానందాన్ని కలుగజేయును. ఈ దిగువ కథ దీనిని విశదీకరించును. కాకా సాహెబ్ సంశయము, ఆనందరావు అనుభవము. కాకా సాహెబ్ దీక్షితును ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు రాసిన గ్రంథములను అనగా భాగవతమును భావార్థ రామాయణమును చదువుటకు బాబా ఆదేశించెను. బాబా సమాధికి పూర్వము కాకా సాహెబ్ దీక్షితు ఈ గ్రంథములను చదువుచుండెను. బాబా సమాధి చెందిన తర్వాత కూడా అట్లే చేయుచుండెడివాడు. ఒకనాడు ఉదయము బొంబాయి చౌపాటీలో ఉన్న కాకా మహాజని ఇంటిలో కాకా సాహెబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతం చదువుచుండెను. శ్యామ కాకా మహాజని కూడా అచ్చట ఉండి శ్రద్ధతో భాగవతమును వించుండిరి. దీక్షితు ఏకాదశ స్కందములోని ద్వితీయాధ్యమును చదువుచుండెను. అందు వృషభ కుటుంబములోని నవనాథులు లేదా సిద్ధులగు కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, అవిర్హోత్ర, ద్రుమిళ, చమను మరియు కరభాజన్లు భగవత ధర్మసూత్రములను జనక మహారాజునకు చెప్పుచుండిరి. జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగెను. వారొక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానములు ఇచ్చిరి. అందులో మొదటి వాడైన కవి భాగవత ధర్మమును బోధించను. హరిభక్తుని లక్షణములను, అంతరిక్షుడు మాయను దాటుటను, పిప్పలాయండు పరబ్రహ్మమును, అవిర్హోత్రుడు కర్మను, ద్రుమిణుడు భగవంతుని అవతారములను వారి లీలలను, చమస్సు భక్తుడు కాని వాడు చనిపోయిన పిమ్మట పొందు స్థితిని, కరభాజనుడు యుగయుగములందు భగవంతుని ఉపాసించు వేర్వేరు విధానాలను సంతృప్తికరంగా బోధించను. వాని సారాంశమేమన కలియుగంలో మోక్షం పొందుటకు ఒక్కటే మార్గం కలదు. అదే మన గురుని లేదా హరిపాదార విందములను స్మరించుట. పారాయణ ముగించిన పిమ్మట కాకా సాహెబు నిరుత్సాహంతో శ్యామతో ఇట్లనెను: నవనాథులు
భక్తి విషయమే చెప్పింది ఎంత అద్భుతంగా ఉంది. దాన్ని ఆచరించుట ఎంత కష్టము. నవనాథులు పూర్ణ జ్ఞానులే గాని మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగున అనేక జన్మలు ఎత్తినను మనము దానిని సంపాదించలేము. అట్లయినా మనకు మోక్షము వచ్చుట ఎట్లు? కాబట్టి అట్టి దానిని మనం ఆశించరాదని తెలియచున్నది. కాకాసాహెబు నిరుత్సాహము నిరాశలు శ్యామ ఇష్టపడలేదు. వెంటనే అతడు ఇట్లనెను, ఎవరైతే వారి అదృష్టవశముచే బాబా వంటి ఆభరణమును పొందిరో అట్టివారు నిరాశ చెంది ఏడ్చుట విచారకరమైన సంగతి. వారికి బాబా యందు నిశ్చలమైన విశ్వాసమే ఉన్నచో వారు నిరాశ చెందనేలా? నవనాథుల భక్తి బలమైనదే ఉండవచ్చును, కానీ మనది మాత్రము ప్రేమానురాగాలతో నిండి ఉండలేదా? హరినామస్మరణము గురునామస్మరణము మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పి ఉండలేదా? అట్లయినచో భయమునకు కానీ ఆందోళనకు కానీ అవకాశం ఏది? శ్యామ చెప్పిన సమాధానంతో కాకాసాహెబ్ సంతృష్టి చెందలేదు. నవనాథుల భక్తిని పొందేటట్లు అను మనోవేదన కలిగి ఆందోళనతో చికాగ్గా ఉండెను. ఆ మరుసటి ఉదయమే ఈ క్రింది అద్భుతం జరిగినది. ఆనందరావు పాకాడే అనువాడు శ్యామను వెతుకుచూ పురాణ కాలక్షేపం జరుగుచున్న స్థలమునకు వచ్చెను. కాకాసాహెబు భాగవతం చదువుచుండెను. పాకాడే శ్యామకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలో ఏమో చెప్పుచుండెను. అతడు మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యమును శ్యామకు చెప్పుచుండెను. ఇది పురాణ కాలక్షేపానికి కొంచెం ఆటంకం కలుగుచున్నది. కాకాసాహెబు పురాణాన్ని చదవడం మాని విషయం ఏమని అడిగెను. శ్యామ ఇట్లు నుడివెను, నిన్న నీ సంశయంను తెలిపితివి. దానికి సమాధానం ఇదిగో. బాబా పాకేడేకు చూపిన స్వప్న దృశ్యమును వినుము. రక్షకమైన భక్తి కాక వేరేదియో దీన్ని సాధించలేదు. గురిని పాదాలు భక్తితో ధ్యానించిన చాలును అని బాబా నొక్కి చెప్పి ఉన్నారు. అందరూ ముఖ్యంగా కాకాసాహెబు ఆ దృశ్యమును వివరముగా వినగోరిరి. వారి కోరిక ప్రకారము పాకాడే ఆ దృశ్యమును ఈ క్రింది విధంగా చెప్పనారంభించెను. లోతైన సముద్రంలో నడుము వరకు దిగి అచ్చట నిలిచి తిని హఠాత్తుగా అచ్చట సాయిబాబా చూచి తిని రత్నములు తాపిన చక్కని సింహాసనంపై బాబా కూర్చుని ఉండెను. వారి పాదాలు నీటిలో ఉండెను. బాబా స్వరూపమును చూసి మిగిలి ఆనందించి తిని అది నిజము వలె ఉండనే కానీ స్వప్నము వలె కానరాకుండెను. దానిని నేను స్వప్నమని అనుకొనలేదు. మాధవరావు కూడా అచ్చట నిలిచి ఉండెను. శ్యామ ఆనందరావు బాబా పాదాలపై పడుము అని సలహా ఇచ్చెను. నాకు కూడా నమస్కరించవలననియే ఉన్నది, కానీ వారి పాదాలు నీటిలో ఉన్నవి కనుక నా శిరస్సును వారి పాదాలపై ఎట్లుంచగలను? నేను నిస్సహాయుడను అని నేనంటిని. అది విని అతడు బాబాతో ఇట్లనెను, ఓ దేవా, నీటిలోనున్న నీ పాదాలను బయటకు తీయుము. వెంటనే బాబా తన పాదాలను బయటకు తీసిరి. క్షణమైన ఆలస్యం చేయక నేను వారి పాదాలను మ్రొక్కి తిని దీన్ని చూచి బాబా నన్ను దీవించిట్లనెను, ఇక పొమ్ము, నీవు క్షేమమును పొందెదవు. భయము కానీ ఆందోళన కానీ అవసరం లేదు. శ్యామకు పట్టు పంచి ఒకటి దానము చేయుము, దానివల్ల మేలు పొందెదవు. బాబా ఆజ్ఞానుసారము పాకాడే పట్టు దోవతిని తెచ్చెను. మాధవరావుకి ఇవ్వవలసిందని కాకాసాహెబును వేడెను. శ్యామ అందులకు ఒప్పుకొనలేదు. ఏలన బాబా తనకు అట్టి సలహా ఇవ్వలేదు కనుక. కొంత వివాదము జరిగిన తర్వాత కాకాసాహెబు చీట్లు వేసి తెలుసుకొనుటకు సమ్మతించెను. సంశయ విషయములందు చీటి వేసి సంశయమును తీర్చుకొనుట కాకాసాహెబు స్వభావము. పుచ్చుకొనుము, నిరాకరించుము అనే 2 చీటీలు వ్రాసి బాబా పాదుకల వద్ద పెట్టిరి. ఒక మాలిని అందులో ఒక దానిని తీయించిరి. పుచ్చుకొనుము అను చీటి ఉండుటచే మాధవరావుకు దోవతి ఇచ్చిరి. దానిని శ్యామ అంగీకరించెను. ఇద్దరును సంతృప్తి చెందిరి. కాకాసాహెబు సంశయము తీరెను. ఇతర యోగుల మాటలను కూడా గౌరవించవలసిందని ఈ కథ ప్రబోధించుచున్నది. కానీ మన తల్లి అగు గురువునందు పూర్ణమైన భక్తి విశ్వాసములు ఉండవలెను. వారి బోధల ప్రకారము నడవవలెను. ఎందుకనగా మన కష్ట సుఖములు ఇతరుల కంటే వారికే బాగుగా తెలిసి ఉండును. నీ హృదయ ఫలకమునందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము. ఈ లోకంలో అనేక మంది యోగులు కలరు, గాని మన గురువు అసలైన తండ్రి. ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చును, కానీ మనము మన గురువు యొక్క పలుకులను మరవరాదు. వేయేలా హృదయపూర్వకంగా నీ గురువును ప్రేమించుము. వారిని సర్వస్వ శరణాగతి వేడుము. భక్తితో వారి పాదాలను మ్రొక్కుము. అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరము లేదు. కొయ్యబల్ల మంచము బాబాదే, మహల్సాపతిది కాదు.
బాబా షిరిడీకి చేరిన కొద్ది కాలమునకే 4 మూరల పొడవు 1 జానెడు వెడల్పు గల కొయ్య బల్ల మీద 4 చివరలా 4 దీపపు ప్రమిదలు పెట్టి దానిపై పండుకునేవారు. కొన్నాళ్ళు గడిచిన పిమ్మట బాబా దానిని విరిచి ముక్కలు చేసి మారవేశను. ఒకనాడు బాబా దాని మహిమను కాకా సాహెబుకు వర్ణించి చెప్పుచుండెను. ఇది విని అతడు బాబాకిట్లనెను, మీకింకను కొయ్య బల్ల యందు మక్కువ ఉన్నచో ఇంకొక బల్ల మీ కొరకు మసీదులో వేలాడవేసెదము. దానిపై మీరు సుఖంగా నిద్రించవచ్చును. అందుకు బాబా ఇట్లనెను, మహల్సాపతిని దిగు విడిచి నేనొక్కడిని పైన పరుండుకొనుట ఇష్టం లేదు. కాకా సాహెబ్ ఇట్లనెను, మహల్సాపతికి కూడా ఇంకొక బల్లం తయారు చేయించదను. బాబా అతడెట్ల బల్లపై పరుండగలడు? బల్ల మీద అంత ఎత్తున పడుకొనుట సులభమైన పని కాదు. ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పడుకోగలరు. ఎవరైతే కండు తెరిచి నిద్రించగలరో వారికే అది వీలైంది. నేను నిద్రపోనప్పుడు మహల్సాపతిని నా ప్రక్కన కూర్చోండి, తన చేయి నా హృదయంపై నుంచు మనదను. అచ్చటి నుండి వచ్చు భగన్నామ స్మరణను వినుమనెదను. నేను పండుకొన్నచో నన్ను లేవగొట్టుమనెదను. దీన్ని అతడు నెరవేర్చలేకున్నాడు. నిద్రతో కునికిపాట్లు పడుచుండును. నా హృదయంపై వాని చేతి బరువును గమనించి ఓ భగత్ అని పిలిచెదను. వెంటనే కండ్లు తెరిచి కదులును. ఎవరైతే నేలపై చక్కగా నిద్రించలేడో, ఎవడు కదలకుండా ఉండలేడో, ఎవడు నిద్రకు సేవకుడో వాడు ఎత్తైన బల్ల మీద ఇట్లు పరుండుకొనగలడు అనెను. అనేక పర్యాయాలు బాబా తన భక్తుల యందు ప్రేమచే ఇట్లనెను, మంచి కానీ చెడ్డ కానీ ఏది మనదో అది మన దగ్గర ఉంటుంది, ఏది ఇతరులదో అది ఇతరుల వద్ద నుండును. శ్రీ సాయినాథాయ నమః. 45వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు.